ఇది చూడగానే వామ్మో పూజ ముగ్గులేస్తుందా అనుకోకండి. ముగ్గులేయదు, అమ్మ వేసిన ముగ్గులో రంగులు నింపుద్ది. కానీ ప్రతి ఇయర్ పండక్కి ముందు రోజు మమ్మీ పొద్దున్నే లేపు ఈసారైన ముగ్గు నేనే వేస్తా అని బెట్ చేస్తుంది. మమ్మీ ఇన్నర్ ఫీలింగ్ బీ లైక్ అది అవ్వదమ్మా. ఇంకా ముగ్గు పంచాయతీ పక్కకు పెడితే పండగ కదా అని నేను నా ఫ్యామిలీ భద్రాచలం విజిట్ చేసిన. ఏంటి బయట కూడా జనరల్ గా హాఫ్ సారీసే కడతావా, క్యాజువల్ డ్రెస్సెస్ వెయ్యవా అనుకుంటున్నారా? యాక్చువల్లీ సంక్రాంతికి నేను స్లీవ్లెస్ చుడిదార్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికి ఇంకా టెంపుల్ ప్లాన్ చేయలేదు. డాడీ సడన్ గా టెంపుల్ కి వెళ్దాం, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వద్దు అని అన్నారు. ఇంకా మా అమ్మ ఏదో ఒక రెగ్యులర్ డ్రెస్ వేసేసుకొని రా అన్నారు. అరే పండగ రోజు, అందులో నేను మా ఇంటి మహాలక్ష్మి, అది కూడా కొన్ని పండుగలకు మాత్రమే నేను ఇంటికి వస్తా. పాతదో కొత్తదో మా అమ్మ ఎప్పుడో కుట్టించి పెట్టిన లంగా అని మనుగురులో దానికి అటు చేసి ఇటు చేసి ఒక ఓనీని అయితే మ్యాచ్ చేసేసి ఇట్లా రెడీ అయినా. అందుకే ఇలా సింపుల్ గా కనిపిస్తున్నా. ఈ సంక్రాంతి సింపుల్ లుక్ ఎట్లుందో మీరే చెప్పాలి. చిన్నప్పటి నుంచి భద్రాచలం మోస్తూ దమ్మక్క విగ్రహాన్ని ఇప్పుడు గమనించి ఇంకో విషయం, మా మమ్మీ డాడీ పెళ్లి కూడా భద్రాచలంలోనే జరిగింది. అదిగో ఇప్పుడు మా డాడీ చూపిస్తున్నారు కదా ఆడనే. బై బాయ్.